విష్ణు గారు, మై క్వెషన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్‌లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్‌గా? అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ థట్. సి తిన్నడు కన్నప్ప. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడు అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంటు కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మనం సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది. తర్వాత తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగెయిన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్‌కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు. నోటితో నీళ్లు పోశాడు. వీడి డ్రెస్‌తో వీడు దేవుడిని తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో, నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు గానీ, నేను తిన్నన్నే. సో, నా శివుడితో నేనెలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను నేను. విష్ణు గారు. మధుబాల గారు.